యుగయుగాలుగా ప్రవహిస్తున్న పవిత్ర గంగమ్మ ఒడిలో సూర్యకిరణాల తొలి స్పర్శతో మేల్కొంటుంది పుణ్యక్షేత్రం కాశీ. అన్నపూర్ణ, కాలభైరవ ఆలయాలు. ఈ నగరం శివుడి త్రిశూలంపై నిలబడి ఉందని అంటారు. విశ్వేశ్వరుని దర్శనం జన్మధన్యం చేస్తే అన్నం పెట్టే ఆ తల్లి అన్నపూర్ణమ్మ కరుణ ప్రతి జీవిని ఆశీర్వదిస్తుంది. ఈ క్షేత్రానికి రక్షకుడైన కాలభైరవుడి అనుగ్రహం లేకుండా కాశీయాత్ర పూర్తి కాదు. ఇక్కడి సన్నని వీధులు చరిత్రకు సజీవ సాక్ష్యాలు. ఈ వీధుల్లో నడుస్తుంటే అడుగడుగునా ఒక అద్భుతం కనిపిస్తుంది. ఒకవైపు రంగురంగుల బనారసీ చీరలను నేస్తున్న చేనేత కళాకారులు, మరోవైపు వేడివేడి కచోరీలు, జలేబీల సుగంధాలు. అల్లంత దూరంలో ప్రశాంతతకు నిలయం సారనాథ్. బుద్ధుడు తన మొదటి జ్ఞానబోధ చేసిన పవిత్ర భూమి. ఇక్కడి ఘాట్ల వద్ద భస్మధారణ చేసిన సాధువులు, ధ్యానంలో మునిగిన అఘోరాలు మనకు ఒకటే చెబుతారు: ఈ జీవితం శాశ్వతం కాదు, పరమాత్మ చెంతకు చేరడమే అంతిమ లక్ష్యం. గంగానది తీరం వేల దీపాలతో వెలిగిపోతుంది. మంత్రోచ్చారణలు, గంటల నాదాల మధ్య జరిగే మహాహారతి మన కళ్లను మనసును కట్టిపడేస్తుంది. కాశీ కేవలం ఒక నగరం కాదు, అది ఒక అనుభూతి, ఒక జీవన సత్యం. మోక్షానికి ద్వారం ఈ వారణాసి.